పెనుగొండలో కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన కియా అనుబంధ పరిశ్రమలో నిన్న మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం రాత్రి జరగడంతో ఆ సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కంపెనీకి భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సో యోగానంద్, పెనుగొండలో కియా అనుబంధ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగడం మనం చూస్తూనే ఉన్నాం. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? పెనుగొండ కియా అనుబంధ పరిశ్రమ ఎస్పీ అనే పరిశ్రమలో సాంకేతిక కారణాలతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గత రాత్రి అగ్ని సంబంధించిన పూట అగ్ని ప్రమాదం జరగడంతో ప్రస్తుతం ఎవరికి గాయాలు కాలేదు. కేవలం ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని కూడా ఆసుపత్రి నడిచి కాకపోతే భారీ ఆస్తి నష్టం సంభవించాలని తెలుస్తోంది. కియా వెంటనే అగ్ని ప్రమాద కేంద్రానికి కియాలో ఉన్న ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకొని వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. కాకపోతే సంబంధించి కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ ఉన్న ఫర్నిచర్ సామాగ్రి కియా అనుబంధ పరిశ్రమ సంబంధించిన సామాగ్రి అంతా కూడా మంటల్లో పూర్తిగా కాలిపోయే పరిస్థితి. ఇద్దరు కార్మికులు కూడా తీవ్ర గాయాలయ్యి స్వల్ప గాయాలయ్యి వారికి కూడా ఆసుపత్రి వెంటనే ఆసుపత్రి తరలించారు. స్పష్టమైన పరిస్థితి కూడా అదుపులోకి వచ్చింది ఫైర్ యాక్సిడెంట్ అంతా కూడా. ప్రియా, రైట్ యోగానంద్, అయితే కంపెనీకి కూడా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. ఎంతవరకు నష్టం కలుగుండొచ్చు అంటారు? కోర్టులో కూడా ఆస్తి నష్టం జరిగినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కియా అనుబంధ పరిశ్రమకు అక్కడే అన్ని సామాగ్రి తయారవుతుంది కాబట్టి ఈ సంబంధించిన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక కారణాల వల్ల అయితే బ్లాస్టింగ్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీంతో భారీ అగ్ని ప్రమాదం ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుంది. అయితే మిగిలిన కంపెనీలకు నష్టం వాటిల్లకుండా వెంటనే అక్కడంతా కూడా మంటలను ఆర్పివేయడం జరిగిందని తెలుస్తుంది. ఫైర్ సిబ్బంది వెంటనే కూడా శ్రమించి దాదాపు సమయానికి మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ మంటలన్నీ కూడా పక్క కంపెనీలకు వ్యాపించకుండా ముంజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఫోన్ కూడా తల్లి పెట్టడంతో ఎక్కడా కూడా వేరే మంటలు కూడా వేరే ప్రాంతాలకు లేదా వేరే కంపెనీలకు మంటలన్నీ వ్యాపించకుండా వెంటనే చర్యలు తీసుకోవడంతో పెద్ద భారీ ఆస్తి నష్టము ప్రాణ నష్టం ఆపినట్టు తెలుస్తుంది. ప్రియా, అయితే కియా అనుబంధ పరిశ్రమ ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించి అటు ఆ కంపెనీకి సంబంధించిన అధికారులు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా స్పందించారా? రాత్రి పూట జరగడంతో కంపెనీలో ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు ఉదయం ఇవాళ స్పందించే అవకాశం ఉంది. రాత్రి దాదాపు 8-9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 9 గంటల ప్రాంతం జరిగినప్పటికీ బయటికి పూర్తిగా రాత్రి 11 గంటలకు తెలిసినట్లు ఈ బయట సమాచారం అందింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎవరు లేకపోవడంతో చెప్పేవారు ఎవరు లేరు. దాదాపు 11 గంటలకు పూర్తిగా బయట ప్రాంతాన్ని తెలిసింది. యాజమాన్యాన్ని కూడా ఉదయం పూర్తిగా సంపూర్తి సమాచారంతో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. For more videos like this, subscribe Big TV channel.